హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఎన్నో కంపెనీలు కాంట్రాక్ట్ పద్ధతిలో స్టివియా సాగు చేస్తున్నాయి. విత్తనాలు, ఎరువులను కంపెనీలే ఇస్తున్నాయి. మీరు పంట పండిస్తే మళ్ళీ ఆ కంపెనీయే మీ వద్ద పంటను కొంటుంది. మరి ఆ పంట ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్య యువత ఉద్యోగాలు వదిలి వ్యవసాయం వైపు అడుగులు వేస్తున్నారు. వ్యవసాయ ఆధారిత వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. ఆహార ఉత్పత్తులు వంటి సాంప్రదాయ పంటలను పక్కన పెట్టి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండే పంటను పండిస్తున్నారు. ముఖ్యంగా ఔషధ మొక్కల పెంపకం ద్వారా అధిక ఆదాయం ఆర్జిస్తున్నారు. తులసి, కలబంద వంటి ఔషధ గుణాలున్న మొక్కలను సాగు చేసి ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. స్టివియా, శతావరి, సర్పగంధ, తులసి, ఆర్టిమిసియా అన్ను, లికోరైస్, అలోవెరా, శాతవారి, ఇషబోల్ వంటి మొక్కల సాగుకు ఎకరాల్లో భూమి అవసరం లేదు. తక్కువ స్థలంలోనే కుండీల్లో కూడా పెంచుకోవచ్చు. మన దేశంలో ఔషధ మొక్కలను పెంచే ట్రెండ్ వేగంగా పెరుగుతుంది. తక్కువ ఉత్పత్తి, అధిక డిమాండ్ కారణంగా రైతులకు మంచి ఆదాయం వస్తుంది. రైతుల ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కూడా ఔషధ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తుంది. అందుకే తులసి, కలబంద, అశ్వగంధ వంటి మొక్కల సాగు బాగా పెరుగుతుంది. తులసి మొక్కలు సాధారణంగా మతపరమైన అంశాలతో ముడిపడి ఉంటుంది. ఔషధ గుణాలు కూడా చాలా పుష్కలంగా ఉన్నాయి. అందుకే చాలా రకాల మందుల్లో దీన్ని ఉపయోగిస్తూ ఉంటారు. తులసిలో యూజినాల్, మిథైల్ సిన్నమేట్ ఉంటాయి. క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు మందులు తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు. 1 హెక్టారులో తులసి పండించడానికి కేవలం 15,000 రూపాయలు మాత్రమే ఖర్చవుతుంది. కానీ 3 నెలల తర్వాత ఈ పంట దాదాపు 3 లక్షల రూపాయల రాబడి వస్తుంది. సో ఫ్రెండ్స్, వెంటనే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.